So Good Governance Day is celebrated every year on whose birth anniversary? So Good Governance Day అంటే సుపరిపాలన దినోత్సవం. దీన్ని ఎవరి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ చరణ్ సింగ్. సో గుడ్ గవర్నెన్స్ డేని డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఏంటి ఈ గుడ్ గవర్నెన్స్ అంటే? గుడ్ గవర్నెన్స్ అంటే మనకి ఏంటి? అకౌంటబిలిటీని ప్రొవైడ్ చేయడం, ట్రాన్స్పరెంట్గా ఉండడం, సిటిజన్ సెంట్రిక్ పబ్లిక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, ఇంక్లూజివ్ గ్రోత్ని అందించడం, ఇవన్నీ కూడా మనకి గుడ్ గవర్నెన్స్లో భాగం అనమాట. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు తన టెన్యూర్లో, తన టైంలో, తను ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్గా చేశారో, సో తన టెన్యూర్లో తను ఎక్కువగా ప్రియారిటైజ్ చేసింది దేని మీద అంటే ఎకనామిక్ గ్రోత్, గుడ్ గవర్నెన్స్ మీద. అంటే నేషనల్ హైవేస్ డెవలప్ చేయడంలో కానీ, రూరల్ రోడ్స్ కన్స్ట్రక్షన్లో కానీ, లేకపోతే టెలికాం ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయడంలో కానీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సో ఇలాంటి వాటికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆయనని గుర్తించుకుంటూ డిసెంబర్ 25th రోజు ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఈ గుడ్ గవర్నెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పటి నుంచి ఈ గుడ్ గవర్నెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే 2014 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఈ గుడ్ గవర్నెన్స్ డేని. సో దీంట్లో మనకి ఏంటి అంటే ఈ గుడ్ గవర్నెన్స్ డే కాకుండా రీసెంట్గా 2019లో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ చేయడం జరిగిందనమాట, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటి ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటే? గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో మనకి ప్రతి ఒక్క స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గవర్నెన్స్లో, దాన్ని బట్టి ఈ ఇండెక్స్లో స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఏ సెక్టార్స్ మీద డిపెండ్ అయ్యి ర్యాంకింగ్ ఇస్తారు అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కావచ్చు, హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, సో ఇట్లా ఒక 10 కీ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 10 కీ సెక్టార్స్లో ఏ స్టేట్ అయితే బెస్ట్ పర్ఫామ్ చేస్తుందో వాళ్ళకి ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో టాప్ ప్లేస్ వస్తుందన్నమాట. సో ఇది మన గుడ్ గవర్నెన్స్ డే గురించి, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గురించి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చూసుకున్నట్టయితే తను చేసిన సర్వీసెస్కి గాను తనకి 1994లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. అండ్ 1992లో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ 2015లో ఆయనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న కూడా రావడం జరిగిందనమాట.